భువనగిరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో మరి ఈరోజు మోస్ట్ పాపులర్ లీడర్, ప్రజలకు ఎక్కువ అభిమానించే నాయకురాల్ని మన భువనగిరి పార్లమెంటుకు ఇన్ఛార్జిగా వేయడం, మరి వారు మన ప్రచార బాధ్యతలు చేపట్టడం. నిన్న రాత్రి పోచంపల్లిలా సీతక్క గారు ఎన్నో మున్సిపాలిటీలు, దాదాపు 5-6 మున్సిపాలిటీలు చూసుకొని రాత్రి అక్కడ 9 గంటలకు వచ్చి పోచంపల్లిలో ప్రచార కార్యక్రమం చేసిండ్రు. పెద్ద ఎత్తున అప్పటిదప్పుడు మరి తెలుసుకొని వందలాది మంది, మరి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు పోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. అక్కడికి మరి వారంతా రావడం, సీతక్క గారు రాగానే పోచంపల్లి మున్సిపాలిటీ అంతా కూడా అప్పటికే బాగా ఉండే అత్యధిక కౌన్సిలర్ స్థానాలు మనం గెలుస్తామనే నమ్మకం అప్పటికే ఉండే. మంత్రి గారు వచ్చినాక పోచంపల్లి మొత్తం 1 సైడ్ గా డిక్లేర్ అయ్యిందని ఈ సందర్భంగా చెప్తున్నాం. 1 సైడ్ గా మరి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈరోజు ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి కూడా మరి ఈరోజు సీతక్క గారు రావడం చాలా సంతోషం. ఈరోజు మీ అందరికీ ఒకటి చెప్పాలి, మరి సమయం ఎక్కువ తీసుకోకుండా మీ అందరికీ మరి ఈరోజు భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నడూ లేనట్లుగా గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భువనగిరి మున్సిపాలిటీ కానీ అటు పోచంపల్లి మున్సిపాలిటీలకు కానీ మరి సంబంధిత శాఖ, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఎవరంటే స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారానే మనకు హెచ్ఎండిఏ నిధులు 56 కోట్ల రూపాయలు భువనగిరి నియోజకవర్గానికి వస్తే ఒక 16 కోట్ల రూపాయలు ఒక భువనగిరి మున్సిపాలిటీకే పెట్టడం జరిగింది. 16 కోట్లు భువనగిరి మున్సిపాలిటీకి వచ్చినాయి. మళ్ళీ ఆ తర్వాత అదే మున్సిపల్ శాఖ నుంచి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మళ్ళా 18 కోట్ల రూపాయలు వచ్చినాయి. మళ్ళా 25 కోట్ల రూపాయలు టాక్సేషన్ కానీ వివిధ రూపాల ద్వారా మళ్ళా 25 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే 16 + 18 అంటే 34 + 25 అంటే 59 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 60 కోట్ల రూపాయలు ఒక భువనగిరి మున్సిపాలిటీకి. చరిత్రలో ఎప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో చూడలే మనం. అన్ని నిధులు వచ్చినాయంటే మరి కారణం ఏంటంటే ఓన్లీ ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి పరిపాలన. కాబట్టి మన అవసరాలు తెలుసుకొని మన ఆలోచనలకు తగ్గట్టు మరి ప్రతి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి మున్సిపాలిటీలో ఆ స్థాయిలో మనకు నిధులు పెట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తూ. ఇవి కాక మరి గ్రౌండ్ లెవెల్ వాటర్ రిజర్వాయర్స్ అమృత్ స్కీమ్ కింద 25 కోట్ల రూపాయలతోటి వాటర్ రిజర్వాయర్స్ కూడా అవుతున్నాయి. మనకి ఈరోజు మున్సిపాలిటీలలో నీళ్ళు వస్తున్నాయా మున్సిపాలిటీలో? 2 రోజులకు వస్తలేవు. 10 ఏళ్ళు పాలన చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ప్రభుత్వం మనకు సంబంధించిన మంచినీరు ఇచ్చే కార్యక్రమం చేసిందా? 50,000 కోట్ల రూపాయలు పెట్టిర్రు. కానీ మిషన్ భగీరథ అన్నారు. నీళ్ళు వస్తున్నాయా ఎక్కడన్నా అడుగుతున్నా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఒక సంవత్సరం కింద మరి ఇదే మన మంచినీటి సమస్య తీర్చడానికి మరి మన ధనసరి సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్, అట్లే రూరల్ వాటర్ సప్లై RWS రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు మనకు 210 కోట్ల రూపాయలు పెట్టి మన యాదాద్రికి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం వారు చేసిండ్రు. మరి ఆ నీళ్ళు ఏది కొండపోచమ్మ నుంచే ఏదైతే పైప్ లైన్ వేయాలనో భువనగిరి వచ్చి ఇక్కడ మరి అక్కడి నుంచి ఓ లైన్ యాదాద్రికి పోతుంది, అటు భువనగిరి ఆలేరు పోతుంది, ఒకటి భువనగిరి పోచంపల్లి ఇటు భువనగిరి నియోజకవర్గానికి ఆ పైప్ లైన్ 210 కోట్లతో వేస్తున్నారు. ఆ లైన్ అయిపోయి ఈ 2 రిజర్వాయర్స్ ఇక్కడ ప్రగతి నగర్ లో భువనగిరిలో మన ఇది వాటర్ ట్యాంక్ అవుతుంది, ఇక్కడ సింగనగూడెంలో అవుతుంది, అక్కడ పోచంపల్లిలో అవుతున్నాయి. ఇవి అయిపోతే పూర్తి స్థాయి మంచినీరు మనకు వచ్చే వీలు ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి ఇది గొప్ప విషయం. 210 కోట్లు ఇచ్చిన సీతక్క గారికి మీరందరూ కూడా ఒకసారి చప్పట్లతో మీ హర్షధ్వానాలు తెలియజేయాలని చెప్తా ఉన్నాం. మరి అవే కాక ఈరోజు ఇన్ని గొప్ప కార్యక్రమాలు అవుతున్నాయి. మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ యొక్క 60 కోట్లు మరి వాటర్ సప్లై ప్రోగ్రామ్స్ కాక ఈ 60 కోట్లతోటి సీతక్క గారికి ఒకటి చెప్పదలుచుకున్నాం. భువనగిరి మున్సిపాలిటీలో ఎక్కడ ఎవరు అడిగితే ఏమడిగితే ఓ డ్రైనేజ్ కానీ, ఓ రోడ్డు కానీ, ఓ మంచినీరు కానీ, మరి అట్లనే పైప్ లైన్స్ కానీ, ఎక్కడ పార్కులు కానీ, ఎక్కడ
ఏది అవసరం ఉంటే అవసరాలు తీర్చే కార్యక్రమం భువనగిరి మున్సిపాలిటీలో జరుగుతుంది. భువనగిరి సుందరంగా తీర్చిదిద్దుకునే కార్యక్రమం జరుగుతుంది. జగదేపూర్ రోడ్డు దాన్ని సుందరీకరించే కార్యక్రమం జరుగుతుంది. అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. జగదేపూర్ రోడ్ల ఆడ ఆ రోడ్ వైడనింగ్ చేసి ఆ షాప్లను వెనక్కి పంపి ఆ షాప్ వాళ్ళకు కూడా నష్టపోకుండా షాప్లను వెనక్కి నెట్టి ఆ రోడ్ వైడనింగ్ చేస్తూ మరి దాన్ని సుందరంగా తీర్చిదిద్ది గ్రిల్స్ కూడా పెట్టి ఫుట్ పాత్ కూడా చేసుకొని మరి అక్కడ జగదేపూర్ సైడ్ ఆ బ్రిడ్జ్ వరకు కూడా ఆ రోడ్ వేసే కార్యక్రమం. దానికే ఒక 6-7 కోట్ల రూపాయలు నిధులు పెట్టి ఆ రోడ్డు డెవలప్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ రోడ్ల సుందరీకరణ మరి అట్లనే ఈ హైదరాబాద్ చౌరస్తాను కూడా డెవలప్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. నల్గొండ చౌరస్తాను డెవలప్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అంబేద్కర్ చౌరస్తాను ఐకానిక్ చౌరస్తాగా ఐకానిక్ మరి అంబేద్కర్ చౌరస్తాను తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేస్తున్నాం. మరి అట్లనే అక్కడ అంబేద్కర్ చౌరస్తా నుంచి నల్గొండ చౌరస్తాకు రోడ్ వైడనింగ్ చేసి మరి అక్కడ మరి సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నాం. మన ఈ రోడ్డు కూడా ఎవ్వరికి ఇబ్బందిగా లేకుండా సుందరీకరించే కార్యక్రమం చేసుకుందాం. వేలాది మందికి మరి భువనగిరి మున్సిపాలిటీ ఈ రవాణా వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ, తాగునీరు, డ్రైనేజు మరి ఇట్లాంటి వసతులన్నీ కూడా మెరుగుపరిచి ఈరోజు భువనగిరి మరి పట్టణాన్ని ఒక నగర స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఈ రోజు ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. భువనగిరి మున్సిపాలిటీ 1952లో 1952లో చేసుకున్నటువంటి మున్సిపాలిటీ ఇది. ఈ మున్సిపాలిటీనే గొప్పగా తీర్చిదిద్దుకొని ఒక నగరంగా ఒక మోడల్ సిటీగా దీన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. దీనికోసం పూర్తి స్థాయి పాటుపడతామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. దీనికి ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి భువనగిరి మున్సిపాలిటీని కనీసం 100 కోట్ల తక్కువ కాకుండా భువనగిరి మున్సిపాలిటీ ఇంకా అదనంగా తీసుకొచ్చి భువనగిరి మున్సిపాలిటీని డెవలప్ చేసుకుందామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. భువనగిరి ఫోర్త్ రోడ్ కూడా దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ 60 కోట్లతో అయ్యే పనికే కింద ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి చేసినాం. రైతులను మెప్పించినాం. ఆ కార్యక్రమం కూడా అవుతుంది. భువనగిరిలో ఇంటగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో అవుతున్నాయి. సాగునీరు కాలువలు, బునియాది గాని, పిలాయిపల్లి, ధర్మాడి కాలువలకు ఇక్కడ బహుశా మూసి మురికి నీళ్లతోటి మా రైతులు మురికి నీళ్ళైనా పర్వాలేదు వ్యవసాయం చేసుకుంటామనంటే దానికోసం ముఖ్యమంత్రి గారిని అడిగినాం. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమాన గారిని అడిగితే 485 కోట్ల రూపాయలు ఒక్క భువనగిరి నియోజకవర్గానికి వచ్చినాయంటే ఇది చిన్న విషయం కాదని చెప్తున్నాం. అంతకుముందు ప్రభుత్వంలో వచ్చినాయా? ఆనాడు 20 ఏళ్ల నుంచి 25 ఏళ్లకెళ్ళి చేపట్టిన ప్రాజెక్టు దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు అని సందర్భంగా చెప్తున్నాం. మూసి మీద వంతెనలు అవుతున్నాయి, బ్రిడ్జిలు అవుతున్నాయి. అన్ని విషయాలలో సమగ్ర అభివృద్ధి భువనగిరి చేసుకుంటూ మరి ఈరోజు దాదాపు 1000 కోట్ల పైచిలుకు నిధులతోటి భువనగిరి అభివృద్ధి చేసుకునే